Vijay, you watching Programming with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python operators on strings. What is string operators in Python? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆపరేటర్స్ ఆన్ స్ట్రింగ్స్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పైథాన్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ మీద పర్ఫామ్ చేస్తుంది. కానీ నేను మీకు కొన్ని చెప్తున్నా ఫ్రెండ్స్. వాటిలో మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్, విచ్ ఈస్ డినోటెడ్ విత్ ప్లస్ అడిషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేటర్, ఇది మనకి స్టార్ సింబల్ తో మనం డినోట్ చేస్తాం. అలానే మూవ్ ఆన్ టు వన్ వచ్చేసరికి స్ట్రింగ్ మెంబర్షిప్ ఆపరేటర్. అండ్ ఈ యొక్క మెంబర్షిప్ ఆపరేటర్ లో ఇన్ అండ్ నాట్ ఇన్ గురించి నేను చెప్తాను. అలానే ఫోర్త్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ కంపారిజన్ ఆపరేటర్. దీంట్లో కూడా మనకి నేను మీకు టూ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం డబుల్ ఈక్వల్ టు కూడా అంటాము. అలానే సెకండ్ వన్ వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, concatenation operator is used to join the two strings using plus operator. ఈ యొక్క అడిషన్ అనే ప్లస్ ఉంది కదా, ఈ యొక్క ఆపరేటర్ మనం యూజ్ చేసుకొని టూ స్ట్రింగ్స్ అయితే మనం యాడ్ చేస్తాం. కింద చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ గా మీకు ఇచ్చాను పైథాన్ ప్లస్ ప్రోగ్రామింగ్. మనం ఇచ్చేది ఏంది, స్ట్రింగ్ లోనే ఇవ్వాలి ఫ్రెండ్స్. స్ట్రింగ్ లో ఇస్తే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అని కింద ఇలా వచ్చింది. మీకు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. ఐడిఎల్ఈ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఈజీగా ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకున్నాను. దీంట్లో ఏమిస్తున్నా అంటే ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నాను. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బి ఈక్వల్ టు విత్ విజయ్ అని ఇస్తున్నా. విత్ విజయ్. ఇప్పుడు ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ ఏ ప్లస్ బి. ఎంటర్ చేయండి. మనకు ఏమొచ్చింది, ఛానల్ నేమ్ వచ్చింది, ప్రోగ్రామింగ్ విత్ విజయ్ అని వచ్చింది. మీరు స్పేస్ ఇస్తే స్పేస్ అని అలా ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను 3+4 అని తీసుకున్నా ఒక స్ట్రింగ్ లో. 3+4. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్పుట్ చూడండి, 34 అని వస్తుంది. మీరు స్ట్రింగ్ లో తీసుకుంటే అలా వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ గా 3+4 అని తీసుకుంటే మీకు 7 వస్తుంది. మీరు స్ట్రింగ్స్ లో ఇక్కడ చూడండి, స్ట్రింగ్స్ లో తీసుకుంటే అని మీకు ఇలా వస్తుంది. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్ ఏంది, స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేటర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేటర్ ఈస్ యూస్డ్ టు రిపీటింగ్ ఎ స్ట్రింగ్ మల్టిపుల్ టైమ్స్ యూజింగ్ ద స్టార్ ఆపరేటర్. ఈ యొక్క స్టార్ ఆపరేటర్ మనం యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్ ని మల్టిపుల్ టైమ్స్ అంటే మనం కాపీ చేయొచ్చు. అలానే మీకు ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా ఏ ఈక్వల్ టు పైథాన్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఏ స్టార్ నేను 7 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. మనకేమొచ్చింది, పైథాన్ 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 మనకి 7 టైమ్స్ వేస్తే ప్రింట్ అయ్యింది. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే నా నేమ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. విజయ్. ప్రింట్ బి స్టార్ 5 టైమ్స్. చూసారా, విజయ్ 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 ఇలా ప్రింట్ అయింది. అలానే మీరు కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ నేను చెప్తాను. ఇప్పుడు సి ఈక్వల్ టు విరాట్ అని ఇవ్వండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ చేస్తా. ప్రింట్ సి స్టార్ 1.2 అని ఇస్తున్నా. మనకి ఎర్రర్ వచ్చింది. మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఓన్లీ ఇక్కడ ఈ యొక్క రిపిటేషన్ ఆపరేటర్ లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ మనం ఇంటీజర్స్ నే యూజ్ చేయాలి. ఇంటీజర్స్ కాకుండా మీరు ఫ్లోటింగ్ అని ఇలా ఇస్తే మీకు కన్ఫర్మ్ అయితే ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్ అయితే ఎర్రర్ వస్తుంది మీకు. ఓన్లీ మనం ఇంటీజర్స్ నే మనం యూజ్ చేయాలి. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ మెంబర్షిప్ ఆపరేటర్ లో మన ఫస్ట్ వన్ ఏంది, ఇన్ ఆపరేటర్ గురించి మనం చెప్పుకుందాం. ఇట్ ఈస్ యూస్ టు చెక్ ఏ సబ్ స్ట్రింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ ఉందా లేదా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా నేను వి ఇన్ విజయ్, మనకేమొస్తుంది అవుట్పుట్ చూద్దాం. మనకు ట్రూ వచ్చింది. ఎందుకు, వి అని సబ్ స్ట్రింగ్, ఈ యొక్క స్ట్రింగ్ లో వి అని ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే మనకు ట్రూ అని వచ్చింది. అలానే ఇప్పుడు ఏం చేద్దామంటే కే ఇన్ అని నింపుతాం. కే ఇన్ విజయ్. ఇప్పుడు ఎలా వస్తున్నా చూడండి, మనకు ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే కే అని ఆ క్యారెక్టర్ అనేది ఈ యొక్క నాకు స్ట్రింగ్ లో లేదు కదా, ఈ యొక్క స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ లో నాకు లేదు కాబట్టి నాకు ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే విజయ్ అని ప్రోగ్రామింగ్ విజయ్ అని ఇస్తా. మనకి ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఓకేనా, విజయ్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ విజయ్. మనకు ట్రూ వస్తుంది. ఎందుకంటే విజయ్ అని ప్రోగ్రామింగ్ విత్ విజయ్ లో ఉంది కాబట్టి ఈ యొక్క స్ట్రింగ్ లో మనకి ట్రూ అని కంపల్సరీగా వస్తుంది. అలానే మూవ్ ఆన్ టు
మనకి సెకండ్ వన్ ఏంది? స్ట్రింగ్ మెంబర్‌షిప్ ఆపరేటర్‌లో సెకండ్ వన్ నాట్ ఇన్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ సబ్‌స్ట్రింగ్ ఈస్ నాట్ ఇన్ స్ట్రింగ్. ఈ యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది ఈ యొక్క స్ట్రింగ్‌లో లేకపోతే మనకి కన్ఫర్మ్‌గా ఏమిస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు నేను పైన ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను పైథాన్ అని ఇస్తున్నా. పైథాన్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ విజయ్. మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే పైథాన్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ విజయ్ లేదు కదా! ఇప్పుడు నేను నాట్ ఇన్ అని ఇస్తున్నా. పైథాన్ నాట్ ఇన్ ఓకేనా? ప్రోగ్రామింగ్ విత్ విజయ్. ఇప్పుడు చూడండి మనకు ట్రూ వచ్చింది. ఎందుకంటే పైథాన్ నాట్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ విజయ్. ఎందుకంటే ఏంది ఆల్రెడీ నాట్ ఇన్ అని ఉంది. ఎందుకంటే లేదని చెప్తుంది ఈ యొక్క స్ట్రింగ్‌లో. ఇక్కడ చూడండి. ఈ యొక్క స్ట్రింగ్‌లో ఈ యొక్క స్ట్రింగ్ లేదని చెప్తుంది కాబట్టి నాట్ ఇన్ అని. అందుకని మనకు ట్రూ అని వచ్చింది. అలానే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కే ఇన్ విరాట్. ఇప్పుడు ఈ యొక్క విరాట్ అనే స్ట్రింగ్‌లో ఈ యొక్క స్ట్రింగ్ ఉందా? ఫాల్స్. చూడండి ఫాల్స్. ఎందుకంటే కే అని లేదు కాబట్టి మనకి ఫాల్స్ అని రిటర్న్ చేసింది. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ కంపారిజన్ ఆపరేటర్. ఇక్కడ నేను డబుల్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ నేను యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్ట్రింగ్ కంపారిజన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద బోత్ టూ స్ట్రింగ్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఈ యొక్క స్ట్రింగ్స్ ని మనం ఎట్ ఎ టైం మనం కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైథాన్ అని తీసుకుంటున్నా. పైథాన్ ఈక్వల్ టు మళ్ళీ పైథాన్. మనకి రెండు సేమ్ కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ పైథాన్ తీసుకుంటా. ఇప్పుడు నేను క్యాపిటల్ పి అని తీసుకుంటాను. ఇప్పుడు నేను క్యాపిటల్ పి అని తీసుకుంటున్నాను. పైథాన్ ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు పైథాన్. మనకైతే ఫాల్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ చూడండి ఈ యొక్క స్ట్రింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంది మనకి క్యాపిటల్ లో ఇచ్చాం మనం. ఇక్కడ స్మాల్ లో ఇచ్చాం. అందుకని మనకి ఫాల్స్ ఇస్తే మనం బోత్ 2 అనేది మనకి ఏంది ఈక్వల్ అవ్వాలి. సేమ్ గా ఉంటే మనకి కన్ఫర్మ్ గా 2 స్ట్రింగ్స్ మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఇప్పుడు చూడండి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియా అని ఉంది. ఈక్వల్ టు డిఐఏ ఇండియా. ఇక్కడ చూడండి ఈ క్యాపిటల్ ఇండియాకి ఇక్కడ పైన స్టార్టింగ్ స్మాల్ ఐ ఉంది కదా! ఇక్కడ మనం ఏం చేద్దాం ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది ఒకటే. కాకపోతే మనకి ఇక్కడ ఏంది స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంది మనకి ఈ యొక్క క్యారెక్టర్ చెక్ చేస్తుంది. ఇది ఈక్వల్ అయితే మనకి ట్రూ అని వస్తుంది. ఆర్ ఈక్వల్ కాకపోతే మనకి ఫాల్స్ అని వస్తుంది ఈ యొక్క స్ట్రింగ్స్ లో. అలానే మూవ్ ఆన్ టు మనకి స్ట్రింగ్ కంపారిజన్ ఆపరేటర్ లోనే సెకండ్ వన్ వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ 2 స్ట్రింగ్స్ ఆర్ అన్ఈక్వల్. బోత్ 2 స్ట్రింగ్స్ అనేవి అన్ఈక్వల్ అయితే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అనేది మనకి వస్తుంది. మీకు ఈజీగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ లో ధోని అని ఇస్తున్నా. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఇప్పుడు నేను క్యాపిటల్ డి HONI ఎంటర్ చేయండి. ట్రూ అని వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ టైం ఇచ్చాము. ఈ యొక్క ఫస్ట్ ధోని అని ఉంది. ఇక్కడ ఈ యొక్క స్ట్రింగ్ లో ధోని అని ఉంది. ఫస్ట్ లెటర్ మనకేంది స్మాల్. ఇక్కడ సెకండ్ ఆపరెండ్ లో వచ్చేసరికి మనకేంది ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది. ఇక్కడ ఏంది నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే నాట్ ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ కాలేదు మనమే చెప్పాము నాట్ ఈక్వల్ టు అని. అందుకే మనకు ట్రూ వచ్చింది. ఇప్పుడు మనం ఒకవేళ ట్రూ అని ఇస్తాం చూడండి. ఇప్పుడు ట్రూ అని ఇస్తున్నా. విరాట్ అని ఇస్తున్నాను చూడండి. విరాట్ నాట్ ఈక్వల్ టు విరాట్. ఇప్పుడు చూడండి మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 స్ట్రింగ్స్ అనేవి మనం ఈక్వల్ గా ఇచ్చాము. కానీ మనం ఇక్కడ ఏంది ఆపరేటర్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ మనం యూజ్ చేసాం. అందుకని మనకి ఫాల్స్ అని వచ్చింది. ఇలా మనం ఈ యొక్క స్ట్రింగ్స్ మీద ఈ యొక్క ఆపరేటర్స్ అయితే మనం ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.